నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో హింసకు చెక్ పెట్టేలా పోలీసుల యాక్షన్ ప్లాన్. సమస్యాత్మక ప్రాంతాల్లో జల్లెడ పడుతున్న పోలీసులు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసంతో సీఈసీ అలర్ట్. చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఆరోగ్యశ్రీకి 203 కోట్లు విడుదల. అత్యవసరంగా నిధులు విడుదల చేసిన సర్కార్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి మొక్కుల చెల్లింపు. నేడు ఐపీఎల్లో తొలి ఎలిమినేటర్ మ్యాచ్. ఫైట్కు రెడీ అయిన బెంగళూరు, రాజస్థాన్. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రకటించగానే ఎవరు ఊహించని విధంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం ఆరోగ్యశ్రీకి 203 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను అత్యవసరంగా విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పెండింగ్ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు డిమాండ్ చేశాయి. దీంతో స్పందించిన సర్కార్ వెంటనే నిధులను విడుదల చేసింది. ఆరోగ్యశ్రీ నిధులకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు గుర్రుగా ఉన్నాయి. నేటి నుంచి అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని నెట్వర్క్స్ ఆసుపత్రులు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వం వెంటనే 203 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రకటించగానే ఎవరు ఊహించని విధంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాళ్ళ ఉదయం ఆరోగ్యశ్రీకి 203 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను అత్యవసరంగా విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పెండింగ్ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు డిమాండ్ చేశాయి. దీంతో స్పందించిన సర్కార్ వెంటనే నిధులను విడుదల చేసింది. ఆరోగ్యశ్రీ నిధులకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు గుర్రుగా ఉన్నాయి. నేటి నుంచి అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని నెట్వర్క్స్ ఆసుపత్రులు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వం వెంటనే 203 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఆరోగ్యశ్రీ పెండింగ్ నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 203 కోట్ల రూపాయలను అత్యవసరంగా విడుదల చేసింది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు, నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించగానే 203 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు సంతోష్. మురళి, ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి నిధులు బకాయిలు అనేది కూడా పెండింగ్ ఉన్న నేపథ్యంలోనే
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయని చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్ రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టు వెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానని చెప్పారు. స్వామివారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోరు ఎప్పటికప్పుడు ముదురుతూనే ఉంది. హస్తం గ్యారంటీలు, రైతుల హామీలనే టార్గెట్ చేస్తున్నారు గులాబీ నేతలు. సాగునీరు, కరెంట్, కరువు ఇలా అన్నదాతల అంశాలే ప్రధాన ఎజెండాగా రేవంత్ సర్కార్పై విరుచుకుపడుతోంది. తాజాగా ఇరు పార్టీల మధ్య బోనస్ వార్తో మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో పొలిటికల్ కిక్కు మరింత పెరిగింది. కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకున్న నాటి నుంచి హస్తం నేతలు ఎక్కడ చిక్కుతారా అని కాచుకొని కూర్చుంది గులాబీ దండు. రేవంత్ సర్కార్ ఏర్పాటు సమయంలోనే చెప్పినట్లు 100 రోజుల సమయం వరకు సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గ్యారంటీలు, ఎన్నికల హామీలపై నిలదీస్తున్నారు. మరీ ముఖ్యంగా అన్నదాతల అంశాలే ప్రధాన ఎజెండాగా పొలిటికల్ ఫైట్కు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు సాగునీరు, కరెంటుపై పోరుబాట పట్టిన బీఆర్ఎస్ నేతలు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బోనస్పై విమర్శలు గుప్పిస్తూ విరుచుకుపడుతున్నారు. ఇందుకు కారణం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్న హస్తం నేతలు తాము అధికారంలోకి వస్తే వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. అనుకున్నట్లుగానే రేవంత్ సర్కార్ ఏర్పాటు కావడంతో ఇన్నాళ్లు రైతులు వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ కోసం ఎదురుచూశారు. అయితే కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని ప్రకటించి మాట మార్చడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎక్కువగా దొడ్డు రకం వడ్లే పండిస్తామని, సన్న రకం చాలా తక్కువగా పండిస్తామని, ఈ బోనస్ వల్ల ఉపయోగం లేదని వాపోతున్నారు. సన్న రకం వరికి రోగాలు ఎక్కువ, దిగుబడి తక్కువ కాబట్టి తాము దొడ్డు వడ్లనే పండిస్తామని చెబుతున్నారు అన్నదాతలు. కానీ అలా 30 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. అకాల వర్షాలతో ధాన్యం తడిచి రైతులందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇలా ముఖ్యమంత్రి గారు ఓట్లు డబ్బలు పడంగానే తెల్లారి దొడ్డు వడ్లకు బోనస్ లేదనే సాగు కబురు చల్లగా చెప్పిండు. ఈ మాట డబ్బల ఓట్లు పడకముందు చెప్తే రైతులు తమ సంగతి చూపిస్తారు. తెల్లారే చెప్పిండు డబ్బల్స్ లేనక. అది ముందెందుకు చెప్పలే? మరి మీ మేనిఫెస్టోలో మీరు దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పిండ్రా? రాష్ట్రంలో వడ్లకు మేము 500 బోనస్ ఇస్తాము, 2500కు వడ్లు కొంటాము అని మీరు చెప్పారు ఆ రోజు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు బోనస్ విషయంలో చేతులు ఎత్తేసాడు. సన్న రకాలకే బోనస్ అంటున్నాడు. రాష్ట్రంలో 80% దొడ్డు వడ్లే పడతాయి, సన్న రకాలు కేవలం 20%మే పడతాయి. యాసంగిలు అయితే మొత్తం దొడ్డు వడ్లే ఉంటాయి. అంటే ఒక రకంగా మీ ఎన్నికల హామీని మీరు తుంగలు దొక్కిండ్రు, చేతులు ఎత్తేసిండ్రు. ఇక ఇదే వ్యవహారంపై కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారు గులాబీ శ్రేణులు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ తనదైన స్టైల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఇది కపట కాంగ్రెస్ మార్క్ మోసమని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతులను బోనస్ పేరుతో నమ్మించి వారి ఓట్లు పొందాక ఇప్పుడు కేవలం సన్నవడ్లకే బోనస్ ప్రకటించడం నయవంచనకు పాల్పడటమేనని ధ్వజమెత్తారు. వరి పంటకు 500 బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా? ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా? ఇది ప్రజాపాలన కాదు, రైతు వ్యతిరేక పాలన అని రాసుకొచ్చారు. నిన్నటిదాకా సాగునీరివ్వక సావుగొట్టారు, కరెంటు కోతలతో పంటలను ఎండగొట్టారు, కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాల పాలు చేసి అన్నదాతలను ఆగం చేశారు.
ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు 15,000 రైతు భరోసా అని ప్రకటించి ఇప్పటికీ ఇవ్వలేదని ఆయన నిప్పులు చెరిగారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ఇంకా వేయలేదన్నారు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చేయలేదని, నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 90% మంది రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తారని, 10% పండే సన్న వడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని, సన్నవడ్లకు ప్రభుత్వ మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో మంచి ధర వస్తుందని తెలిపారు. దొడ్డు రకం ధాన్యానికే గిట్టుబాటు ధర రాదన్నారు. కేవలం సన్న రకాలకే బోనస్ ఇస్తామని, అది వచ్చే సీజన్ నుంచి ఇస్తామనడం రైతులను దగా చేయడమేనని రేవంత్ సర్కార్పై విరుచుకుపడ్డారు. ఇక మరోవైపు క్షేత్రస్థాయి గులాబీ నేతలు కూడా కాంగ్రెస్ ప్రకటించిన హామీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీరికి ధీటుగా హస్తం నాయకులు కౌంటర్ అటాక్ ఇస్తూ ఉండడంతో ఇరు పార్టీల మధ్య బోనస్ వార్ ముదురుతోంది. సన్న ఒడ్లు ధాన్యం పండించేటువంటి వాళ్ళు 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. సన్న బియ్యానికే 500 ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే సన్న ధాన్యం కొనుగోలుతో మొదలు పెడుతున్నాం అన్నాం. మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి 500 రూపాయల బోనస్ని స్టార్ట్ చేస్తున్నాం. మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్నధాన్యం పండించినటువంటి వాళ్ళు 500 రూపాయలు కోల్పోకుండా ఉంటారు. దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి. నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత బ్రీఫింగ్ చేసి ఉంటారు. ఆ చేసిన దాన్నే మేము తీసుకుని నేనే సన్న వడ్లు పండించేటువంటి వాళ్ళకి 500 రూపాయల బోనస్తో మొదలు పెడుతున్నామని చెప్పాను. నేను పార్టీ పరంగానే ఇక్కడ నుంచే చెప్తా ఉన్నాను. ఇలా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. తాజాగా బోనస్ ప్రకటనతో ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూ ఉండడంతో రాష్ట్ర రాజకీయాల్లో బోనస్ వార్ రచ్చ మరింత హీట్ పుట్టిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల ప్రచారంపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపొందగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో 2,80,007 మంది పురుషులు కాగా 1,84,794 మంది మహిళలు, ఇతరులు ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం వివిధ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 52 మంది పోటీ పడుతుండగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి తీర్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తోంది. తెలంగాణలో శాసనమండలి పునరుద్ధరణ అయిన వాటి నుంచి ఈ స్థానంలో గులాబీ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. దీంతో ఇప్పుడు జరగనున్న ఉప ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ కీలక నేతలంతా రంగంలోకి దిగారు. ఇప్పటికే జిల్లాలో సమావేశాలు నిర్వహించడంతో పాటు 3 ఉమ్మడి జిల్లాల నేతలతో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కోపతాపాలుంటే పక్కన పెట్టాలని, పార్టీ కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. అసంతృప్తులతో ఆయనే స్వయంగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. కేటీఆర్ సైతం స్వయంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. విజయం కోసం తహతహలాడుతోంది. ఉద్యోగ, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాలు వివరిస్తూ మండలిలో పట్టభద్రుల గలం వినిపించేందుకు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గత ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని మోడీ సర్కార్ యువత, ఉద్యోగుల కోసం ఎంతో చేసిందంటూ చెప్పుకొస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. దీంతో పాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రుల నియోజకవర్గంలోని 32 అసెంబ్లీ స్థానాల్లో 30 స్థానాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ క్రమంలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ సైతం జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. మార్నింగ్ వాక్ లో యూతతో మీటింగ్లు నిర్వహిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అధికారంలో ఉన్న తమ పార్టీతోనే విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం అవుతాయని చెప్తున్నారు. మొత్తంగా 3 పార్టీలు ఈ ఉప ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు సాగుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 6 గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆసుపత్రిలోని జనరేటర్ల ద్వారా ఎమర్జెన్సీ వార్డులకు విద్యుత్ను అందించారు. పలు వార్డుల్లో కరెంటు లేకపోవడంతో రోగులు నానావస్థలు పడ్డారు, ఉక్కపోతకు గురయ్యారు. విద్యుత్ సరఫరా విషయంలో పలుమార్లు ఇదే పరిస్థితులు తలెత్తడంపై రోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించి ఆసుపత్రిలో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాల చిట్టా బయటపడుతోంది. భారీ సంఖ్యలో ఆయన అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఉమామహేశ్వరరావు వద్దకు న్యాయం కోసం వెళ్లిన బాధితులకు చుక్కలు చూపించాడు. ఆయన వ్యవహార శైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందాయి. అతనిపై ఇప్పటికే 3 సార్లు సస్పెన్షన్ వేటు సైతం పడింది. అయినా ఉమామహేశ్వరరావు తన తీరు మార్చుకోలేదు. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలను ఉమామహేశ్వరరావు జేబులో వేసుకున్నాడు. సిసిఎస్లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉంటూ వారితోనే బేరసారాలు సాగించాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక ఎన్ఆర్ఐని సైతం బెదిరించి డబ్బులు దండుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఉమామహేశ్వరరావు భూతు పురాణం పైన సిబ్బంది పలుసార్లు అసహనం వ్యక్తం చేశారు. తోటి సిబ్బందిని సైతం తిట్లతో అవహేళన చేసిన సందర్భాలున్నాయి. తన దగ్గరికి వచ్చిన ప్రతి కేసులోనూ ఉమామహేశ్వరరావు చేతివాటం ప్రదర్శించేవాడని కంప్లైంట్లున్నాయి. అక్రమ ఆస్తులను కూడబెట్టుకుని నగర శివారులో విలాసవంతమైన విల్లాను ఉమామహేశ్వరరావు కొనుగోలు చేశారు. తన ఇంట్లో నగదు ఉంచకుండా తన అత్త, మామల ఇంట్లో డబ్బును ఉంచారు. ఈ అవినీతి తిమింగళం లావాదేవీలు మొత్తాన్ని ట్యాబ్లో రాసుకున్నాడు. ఉమామహేశ్వరరావు అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 50 కోట్ల మేర ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే ఏసీబీ అధికారులు ఉమామహేశ్వరరావును కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నాడనే కంప్లైంట్తో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఉమామహేశ్వరరావు ఇంటితో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో మొత్తం 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. మొత్తం 3,45,00,000 ఆస్తులను అధికారులు గుర్తించారు. సోదాలు పూర్తయ్యాక ఉమామహేశ్వరరావును అరెస్టు చేశారు.
బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. గుట్టు రట్టు కావడం, పలువురు స్టార్లు ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేయడంతో సినీ తారలు హడలెత్తిపోతున్నారు. గతంలో డ్రగ్స్ కేసు వ్యవహారంలో రేవ్ పార్టీ కూడా ప్రముఖుల్లో గుబులు పుట్టిస్తోంది. మరి సినీ స్టార్లు ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? పోలీసుల దర్యాప్తుతో కేసు ఏ మలుపులు తిరగనుంది, ఎవరి మెడకు చుట్టుకోనుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్ హౌస్లో జరిగింది ఈ పార్టీ. అయితే పక్కా సమాచారంతో కన్నడ పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నట్లు గుర్తించారు. వీరిలో పలువురు సినీ స్టార్లు ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా హీరో శ్రీకాంత్, నటి హేమ ఉన్నారన్న వార్త హైలైట్గా మారింది. అలాగే ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ స్టిక్కర్తో ఉన్న కారు లభ్యం కావడంతో మినిస్టర్ కూడా పాల్గొని ఉంటారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అయితే వీరందరూ కూడా రేవ్ పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆరోపణలను ఖండించారు. నటుడు శ్రీకాంత్ తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని క్లారిటీ ఇచ్చారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానన్న ఆయన తన ఇంట్లో నుంచి ఓ వీడియో తీసి షేర్ చేశారు. తనలాంటి వ్యక్తి ఆ పార్టీలో పట్టుబడడంతో అందరూ తననే అనుకున్నారని, దీంతో తనకు కూడా కాల్స్ వచ్చాయన్నారు. రేవ్ పార్టీలో దొరికిన వ్యక్తి ఎవరో కానీ కొంచెం తనలాగే ఉన్నాడని చూసి షాక్ అయ్యానని చెప్పుకొచ్చారు. రేవ్ పార్టీలు, పబ్లకు వెళ్లే వ్యక్తిని కాదని, అంతకు ముందు కూడా తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు పుకార్లు చేశారని అన్నారు హీరో శ్రీకాంత్. మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో, అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఇక నటి హేమ కూడా తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని, ఇక్కడే చిల్ అవుతున్నానని, బెంగళూరు రేవ్ పార్టీలో లేనంటూ వీడియో ద్వారా తెలిపారు. తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు హేమ. అయితే హేమ వ్యవహారంపై బెంగళూరు పోలీసులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తాను బెంగళూరులోనే ఉండి హైదరాబాద్లో ఉన్నట్లు వీడియో విడుదల చేయడంతో మరో కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇక కొరియోగ్రాఫర్ జానీ కూడా రేవ్ పార్టీలో ఉన్నారని వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఆయన కూడా ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తాను ఈ రేవ్ పార్టీలో లేను అని, చేతుల మధ్యలో ముఖం దాచుకుని వస్తున్న మనిషిని తాను కాదని రాసుకొచ్చాడు. ఇకపోతే ఏపీ మంత్రి కాకాణి కూడా వివరణ ఇచ్చారు. పార్టీలో తన పేరుతో స్టిక్కర్ ఉన్న కారు తనది కాదని అన్నారు. స్టిక్కర్ అసలైనదా కాదా అన్నది పోలీసులు తేలుస్తారన్నారు. అయితే ఈ విషయంపై పూర్తి విచారణ జరపాలని ఎస్పీని కోరుతూ కాకాణి పిఏ వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. రేవ్ పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ ఇంకేదో రేవ్ పార్టీలో ఉన్నారని చెప్పి అలాంటి ఏం లేదు. మా ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో మా డాన్సర్స్ యూనియన్లో సో కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉంటాయి. సో వాళ్ళందరూ ఆ వర్క్స్ అన్ని చూసుకుంటున్నాను. డైరెక్టర్స్ డే, మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు. ఆ షోలో కూడా ఉన్నాను. సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండా ఉంది. పార్టీ, రేవ్ పార్టీ అంటున్నారు. అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు. మరోవైపు రేవ్ పార్టీపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కూపీలాగుతున్నారు. దీంతో విచారణలో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో ఈ పార్టీని భారీ ఎత్తున ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వ్యాపారి, క్రికెట్ బుకీ వాసు తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్లు గుర్తించారు. దాదాపు 150 మంది ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారన్నట్లు సమాచారం. ఈవెంట్ మొత్తానికి అరుణ్ ఇన్ఛార్జిగా వ్యవహరించగా డ్రగ్ పెడ్లర్లు సిద్దికి, రణధీర్, రాజ్ కూడా రావడంతో డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్టీ ఇచ్చిన వాసుకి ప్రముఖులతో ఉన్న సంబంధాలు, పాత కేసులపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే హైదరాబాద్లో రేవ్, డ్రగ్స్ పార్టీలపై పోలీసుల నిఘా పెరగడంతోనే మకాం బెంగళూరుకు మార్చినట్లు సమాచారం. ఇక ఈ కేసులో ఇప్పటికే వాసు, అరుణ్, సిద్దికి, రణధీర్, రాజ్లను పోలీసులు అరెస్టు చేశారు. పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పార్టీలో పాల్గొన్న వారి రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేసినట్లు తెలిపారు పోలీసులు. సుమారు 15.56 గ్రాములు MDMA, 6.2 గ్రాముల హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. On the night of 19th May, Bangalore City Crime Branch officers and staff on specific information have raided a farmhouse on the outskirts of Bangalore City, somewhere in Electronic City area, and they have found nearly about 100 persons indulging in a party, and on detailed search, several drugs and narcotic substances have been seized from the place. Based on this, a case is registered in Electronic City police station and 5 persons have been arrested. Drugs like cocaine, MDMA crystals and hydro ganja, these kind of things have been seized from the spot. Subsequently, based on the jurisdiction, it is found that place where the event was held, the farmhouse, that belongs to Godi police station limits of Bangalore rural district. Accordingly, the case has been transferred to Godi police station. One actress is said to be there. ఇలా మొత్తానికి బెంగళూరు రేవ్ పార్టీ అటు కర్ణాటకలోనే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. మరి ఈ కేసులో పోలీసులు తీగలాగుతూ ఉండడంతో డొంక కదులుతుందా? అదే జరిగితే కేసు ఏ మలుపులు తిరుగుతుంది, ఇంకా ఎవరెవరి మెడకు చుట్టుకోనుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.